మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాల్లో చరిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తామని చెప్పారు. ఇటు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది ప్రభుత్వం. ఇటు సీఎం సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు 20 కోట్ల పరిహారం అందజేసింది రిలయన్స్ సంస్థ. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని విమర్శించారు రేవంత్. నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. వర్షాలు, వరద బాధితుల సహాయార్థం 20 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ కు అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ అందజేశారు ఫౌండేషన్ సభ్యులు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ కు థ్యాంక్స్ చెప్పారు సీఎం. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు భారత్ బయోటెక్ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఇల్లా. ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం అందించారు. అంతకుముందు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా. పలు అంశాలపై చర్చించారు. తర్వాత చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టకాహషి మునియో రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం చైర్మన్, ఈవో, ఎమ్మెల్యే నాయని రాజేందర్ కలిశారు. శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు FIDE చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకం సాధించిన అర్జున్, హారిక. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశం తరపున స్వర్ణ పతకాలు సాధించిన ఇద్దరిని ముఖ్యమంత్రి అభినందించారు. ఇద్దరు ప్లేయర్స్ కు చెరో 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు సీఎం. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం వైట్రిస్, HKM చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఎంఓయూ కుదిరింది. సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో 28,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది. CSR కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రికి 6 కోట్ల 40 లక్షలను విరాళంగా అందించారు వైట్రిస్ సంస్థ ప్రతినిధులు.